హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మరి ఈరోజు బాబు గారు ఒక మంచి డెసిషన్ తీసుకొని ఎవరైనా మహిళల మీద ఒక విధమైన దాడి జరిగినప్పుడు దాన్ని తిప్పికొట్టినందుకు దానికి నేను చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే మన బాబు గారు వచ్చి ఇప్పుడు 10 months పైన అవుతుంది. మరి వారు వచ్చినాక మరి రాష్ట్రం మరి భారతదేశంలోనే 2వ స్థానంలో ఉందని మనకి తెలుసుకున్నాం. మరి అందుకొట్టి కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, మరి బాబు గారు వచ్చిన తర్వాత మరి ఎంప్లాయీస్లో మరి చాలామంది ఒక బకాయిల కింద 6,200, తర్వాత 1000 అంతకుముందు 1000 కోట్లు వేశారు. అవన్నీ కూడా మ్యాక్సిమం కొంతమందికి వచ్చినాయి. తర్వాత 2003 తర్వాత జాయిన్ అయిన ఎంప్లాయీస్ కంటే సిపిఎస్ ఉద్యోగులకి పెద్దగా ప్రయోజనం నెరవేరలేదు. కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ఈ 2003 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగుల విషయంలో కూడా మరి రావాల్సిన బకాయిలని డిఏ రూపంలో రావాలి. 2018 నుంచి రావాల్సిన డిఏ బకాయిలని అవి విడుదల చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను. అలానే మరి కేంద్ర ప్రభుత్వం ప్రకారం మెమో ప్రకారం మరి 2003 డిఎస్సి వాళ్ళకి, అలానే 2004 మరి ఎప్పుడైతే పెన్షన్ వచ్చిందో దానికి ముందు జాయిన్ అయిన పోలీసులు, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఈ ఓపీఎస్ని మరి అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలానే ఇంకోటి ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారికి విన్నవించే అంశము, మరి కొన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందంటే సివిల్ పంచాయతీలు చేస్తున్నారు. చిన్న 5,000, 10,000 కూడా సివిల్ పంచాయతీలు చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ స్థాయి కానీ, ఇంకా పై స్థాయి వాళ్ళు కానీ చిన్న వాటికి కూడా పాల్పడుతున్నారు. మరి వాటి మీద కొంచెం దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఏదైనా ఉంటే చట్టపరంగా వెళ్ళాలి, కానీ పోలీసుల మధ్యలో న్యాయం చేయటం, పిలిపించి బెదిరించడం ఇలాంటివి చేస్తున్నారు. దీని మీద నా దగ్గర సమాచారం ఉంది. మీరు కొంచెం చంద్రబాబు నాయుడు గారు, అలానే హోమ్ మినిస్టర్ అనితా గారు మీరు కొంచెం స్పందించి ఈ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ల్యాండ్ చిన్న సెటిల్మెంట్లు చేస్తున్నారో, సివిల్ పంచాయతీలు చేస్తాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి. అలానే ఇంకొక నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఎంప్లాయీస్ ఉద్యోగపరంగా నేను స్ట్రగుల్ అవుతున్న అంశం ఏంటంటే, ఎక్కువగా ఈ అధిక వడ్డీలు, అంటే మామూలుగా ఈ కాల్ మనీ మనం అయిపోయింది అనుకుంటున్నాం, కానీ ఇంకా ఉంది. ఈ కాల్ మనీ సమాచారం కూడా నా దగ్గర ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి కాల్ మనీ చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ఎందుకంటే ఆరుగాలం సంవత్సరం అంతా నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులు కనీసం రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళు మీద పడి ఇచ్చేస్తున్నారు. మరి దాని మీద గవర్నమెంట్ స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మనం చెప్పుకున్నప్పుడు మరి పారదర్శకంగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కోసం ఒక బదిలీలు యాక్టివేట్ చేశారు. దానికి కూడా నేను గవర్నమెంట్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి గవర్నమెంట్ ఇంకా స్పందించి నా యొక్క రిక్వెస్ట్లన్నీ మన్నించి మరి త్వరగా మరి మాకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తే మేము కూడా కొంచెం ఫ్రీ అయ్యి ఆనందపడతామండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు హైదరాబాద్లోని కాకుండా సొంతగా మరి మన అమరావతిలో కూడా ఇల్లు కట్టుకుంటున్నారు, అందుకు సంతోషం. అలానే మరి జనసేన వాళ్ళు కూడా మరి మంగళగిరిలో ఇల్లు కట్టుకుని, అలానే పార్టీ కార్యాలయం కట్టుకుంటున్నారు, సంతోషం. ఎందుకంటే మన రాష్ట్రంలో మీరు పరిపాలించే వాళ్ళు మన రాష్ట్రంలో ఉంటేనే బాగుంటుంది. మరి మాకు కూడా ఒక భరోసా ఉంటుంది. మీరు చేస్తున్న మంచి కార్యాలను బట్టి మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు సార్. మరి నేను చెప్పిన ఈ యొక్క రిక్వెస్ట్లన్నీ మన్నించి తగిన న్యాయం చేస్తారని కోరుకుంటూ, మరొక మారు ఈ P4 అనే కార్యక్రమం ద్వారా పేదలని ధనవంతులు చేసే కార్యక్రమం కూడా మీరు చేస్తున్నారు. అందుని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అని ఉండాలి.